హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే హైదరాబాద్ నుండి కేరళకి కార్ ట్రిప్ వేస్తున్నాం. సో మా జర్నీ ఎలా సాగింది, ఎన్ని డేస్ వెళ్ళాము, ఏం కథ అనేది మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. టోటల్ 5 మెంబర్స్, 1 కార్ విత్ ఫుల్ లగేజ్. సో 1 వీక్ ట్రిప్, అందుకోసమనే మేము లగేజ్ అంతా పైన కట్టేస్తున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే మనము కింద ఫ్రీగా కూర్చోవచ్చు, బట్ డిసడ్వాంటేజ్ అంటే ఇట్ టేక్స్ టైం. సక్సెస్ఫుల్లీ లగేజ్ కట్టేసాం కార్ పైన. బ్రో, మా శ్రీధర్ బాబు చాలా కష్టపడుతున్నాడు. భయ్యా ఇట్లా వెనుకోకురా, వెనుకోకు. ఇది ఇప్పుడు మొత్తం వెనుకోకు కార్ కూడా. ఎట్టి మలపాలు తిన్నాయి వద్దు అట్టొద్దు. అంతే, రైట్ సైడ్ తిప్పు. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. లాటరీ చూస్తున్నాం అది కూడా. అంతే గట్టిగా తిరిగిన తర్వాత అంతే. నీళ్ళు లేవు, అటు సైడ్ పడే పువ్వు వచ్చిందా? ఏ బ్రో, డోరేసి బేరే బాబు, ఇటు చూడు. ఫైనల్ వెళ్తున్నాం. మనోడికి ఇచ్చేయచ్చు కదా, అందులో పెట్టేసుకుంటాడు. కొంచెం ముందుకు లెక్క. మొత్తానికి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. చందానగర్ నుండి దండిగల్ వెళ్తున్నాం. డ్రైవింగ్ చేస్తున్నాడు. వెనకాల ఒక అతను ఫ్రెండ్ పడుతున్నాడు. నెక్స్ట్ డ్రైవింగ్ చేసుకోవాలి. ట్రిప్ మొత్తం 1 వీక్ కాబట్టి మనము డే వైజ్ వీడియోస్ చూసుకుందాం. సో డే 1 స్టార్ట్ చేద్దాం. సో డే 1 మేము ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నుండి దిండిగల్ వెళ్తున్నాం, డైరెక్ట్గా కేరళకి వెళ్ళకుండా. ఎందుకంటే మనకి హైదరాబాద్ నుండి కేరళకి అరౌండ్ 22 to 24 hours జర్నీ చూపిస్తుంది. బట్ అదే మనకి దిండిగల్ అనేది 18 to 20 hours చూపిస్తుంది. సో మనకి దిండిగల్లో హాల్ట్ తీసుకోవడానికి బెస్ట్ అని చెప్పచ్చు. సో మేము దిండిగల్లో రూమ్ కూడా బుక్ చేసుకున్నాం. రూమ్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. సో జనరల్గా మనకి టూరిస్ట్ ప్లేస్లలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మేము ముందే ఎప్పుడు ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ చేసుకొని రూమ్ ఫుడ్ బుక్ చేసుకున్నాం. మొత్తానికి అయితే డే టైం అయింది. సో మాకు ఇక్కడ ఒక వెజ్ రెస్టారెంట్ కనిపిస్తే ఆగాము. చాలాసేపు జర్నీ చేసాము, నైట్ అంతా జర్నీ చేసాము, సరిగ్గా పడుకోలేదు కూడా. సో కార్ జర్నీ అంటే మరి ఆ మాత్రం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం హైదరాబాద్ నుండి దిండిగల్ వెళ్ళే రూట్లో మనకి ఒక అరౌండ్ 500 కిలోమీటర్స్ తర్వాత ఈ సమరస్ వెజ్ రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చు మార్నింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు. ఇట్స్ వెరీ టేస్ట్ ఈస్ గుడ్. మొత్తానికి అయితే ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఒక 1 hour మళ్ళీ స్టార్ట్ అయ్యాము. హెవీ డ్రైవర్ కారు పైన వేసుకోండి మరి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మధ్యాహ్నం జొన్న రొట్టెలు తింటాను కింద కూర్చొని. ఒక కార్ అక్కడ పార్క్ చేసినాం. ఇక మా శ్రీనివాస్ బ్రోని చూడండి, మంచిగా కూర్చొని తింటున్నాడు. ఇంకో ఇది చింత చెట్టు, ఇది
మంచిగా జొన్న రొట్టెలతో లంచ్ కానిచ్చాం. జొన్న రొట్టెలు అయితే బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి కార్లో ట్రిప్కి వెళ్తే. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కార్ ట్రిప్ వేస్తే ఒక డ్రైవర్స్ తోలే వాళ్ళు ఒక 2-3 ఉండేలా చూసుకోండి, బెటర్. ఎందుకంటే అలసిపోకుండా ఉంటుంది. ఇతను డ్రైవింగ్ చేసే అతను ప్రజెంట్ శ్రీధర్ పేరిశెట్టి, హెవీ డ్రైవర్. మిగతా వాళ్ళందరూ మంచిగా చల్లగా పడుకున్నారు, పాపం చాలా అలసిపోయారు. మేమిద్దరం మాత్రం ఇంకా పడుకోలేదు ఎక్కువసేపు. అట్లీస్ట్ ఏదో ట్రై చేయి. హాట్స్పాట్ ఆన్ చేయన్న. ఇందాక రావాలి, ఇప్పుడు కాదు. ఎక్కుతుంటే వచ్చింది చూడు. ర్యాంపి పాండ్ 4 ఇందాక ఒకటి కొట్టావా అట్లీస్ట్? ఆల్రెడీ తిండికి వెళ్ళిపోయాడు. ఫైనల్గా దిండిగల్ వచ్చేసాము. చూడండి, రూమ్ తీసుకున్నాము దిండిగల్లో, వరి పార్క్ అని. రూమ్ అయితే చాలా బాగుంది. టోటల్గా అరౌండ్ 16 hours జర్నీ చేసి దిండిగల్లో స్టే చేస్తున్నాం. సో దిండిగల్ నుండి కేరళకి, మున్నార్కి మనకి 4 hours జర్నీ పడుతుంది. యాక్చువల్లీ దిండిగల్లో ఉండడానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ నుండి మున్నార్కి మనకి 20 to 21 hours జర్నీ టైం పడుతుంది. సో 1 dayలో సింగిల్ స్ట్రెచ్ చేయడం అనేది కార్లో ఇంపాసిబుల్ థింగ్. సో అందుకోసమని మున్నార్కి దగ్గరలో ఉన్న ప్లేస్, కొంచెం టౌన్ లాంటి సిటీ దిండిగల్. సో అందరూ ఇక్కడ స్టే చేస్తున్నాం. సో ఫైనల్గా నిన్న నైట్ 1 o'clock స్టార్ట్ అయ్యాము. సో ఈరోజు ఈవినింగ్ నైట్ 7 వరకు రీచ్ అయ్యాము దిండిగల్కి. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఒక 1.5 hour హాల్ట్ తీసుకున్నాం, అండ్ మధ్యలో లంచ్కి ఒక 1 hour హాల్ట్ తీసుకున్నాం, అండ్ తర్వాత టీకి స్నాక్స్ కానీ ఒక 1/2 hour అలా బ్రేక్ తీసుకుంటూ వచ్చాం. సో అరౌండ్ టోటల్గా 16 hours జర్నీ పట్టింది. సో నెక్స్ట్ రేపు మార్నింగ్ 4 or 5 o'clockకి మున్నార్కి స్టార్ట్ అవుతాం. సో అక్కడ కూడా మేము రూమ్ బుక్ చేసుకున్నాం. సో రేపంతా మున్నార్ కవర్ చేస్తాం, మళ్ళీ మున్నార్ నైట్ స్టే చేస్తాం. నెక్స్ట్ డే కూడా మున్నార్లో ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాం.